హాయ్ ఫ్రెండ్స్, ఈ మొక్కను మీరు చాలా మంది చూసి ఉంటారు. ఈ మొక్క పేరు మిసోమా పుడికా. టచ్ మీ నాట్ ప్లాంట్ అని పేరు. దీనికి చాలా ముద్దు పేర్లు కూడా ఉన్నాయి. సున్నితమైన మొక్క, సిగ్గుపడే మొక్క, వినయపూర్వకమైనటువంటి మొక్క, నిద్రపోయే మొక్క అని. 3 నెలల్లో ఈ మొక్క మొలకెత్తుతుంది, పుష్పిస్తుంది, విత్తనాలను త్వరగా ఉత్పత్తి చేస్తుంది. మహా అంటే జీవితకాలం 1 నుంచి 2 సంవత్సరాలే ఉంటాయి. ఈ మొక్క ఆయుర్వేదంలో మరియు సాంప్రదాయ వైద్యంలో దాని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు గాయం నయం చేసే లక్షణాల కోసం విస్తృతంగా ఉపయోగించే ఒక ఔషధ మూలిక. చర్మ వ్యాధుల్లో, మూల వ్యాధి, జీర్ణ సమస్యలు, కీళ్ళ నొప్పులు మరియు స్త్రీ జననేంద్రియ రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. విత్తన పొడిని, శుక్రకణాల సంఖ్యను పెంచడానికి ఉపయోగిస్తారు. మనకు తెలియకుండా ఏది చేయకూడదు, ప్రయోగాలు అస్సలు చేయకూడదు. పర్యావరణ ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. మానవ పోషణ మరియు ఆరోగ్యం, ముడి పదార్థాలు మరియు పరిశ్రమల ఉపయోగాలు, సౌందర్య శాస్త్రం మరియు ఉపయోగాలు. రెడ్ అలర్ట్ కూడా ఉండండి. మొక్కలు అంతరించి పోవడం వలన ఆక్సిజన్ క్షీణత పర్యావరణ వ్యవస్థలపైన మానవ జాతికి వినాశనకానికి ప్రతీక. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈ మొక్కను మీరు చాలా మంది చూసి ఉంటారు. ఈ మొక్క పేరు మిసోమా పుడికా. టచ్ మీ నాట్ ప్లాంట్ అని పేరు. దీనికి చాలా ముద్దు పేర్లు కూడా ఉన్నాయి. సున్నితమైన మొక్క, సిగ్గుపడే మొక్క, వినయపూర్వకమైనటువంటి మొక్క, నిద్రపోయే మొక్క అని. 3 నెలల్లో ఈ మొక్క మొలకెత్తుతుంది, పుష్పిస్తుంది, విత్తనాలను త్వరగా ఉత్పత్తి చేస్తుంది. మహా అంటే జీవితకాలం 1 నుంచి 2 సంవత్సరాలే ఉంటాయి. ఈ మొక్క ఆయుర్వేదంలో మరియు సాంప్రదాయ వైద్యంలో దాని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు గాయం నయం చేసే లక్షణాల కోసం విస్తృతంగా ఉపయోగించే ఒక ఔషధ మూలిక. చర్మ వ్యాధుల్లో, మూల వ్యాధి, జీర్ణ సమస్యలు, కీళ్ళ నొప్పులు మరియు స్త్రీ జననేంద్రియ రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. విత్తన పొడిని, శుక్రకణాల సంఖ్యను పెంచడానికి ఉపయోగిస్తారు. మనకు తెలియకుండా ఏది చేయకూడదు, ప్రయోగాలు అస్సలు చేయకూడదు. పర్యావరణ ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. మానవ పోషణ మరియు ఆరోగ్యం, ముడి పదార్థాలు మరియు పరిశ్రమల ఉపయోగాలు, సౌందర్య శాస్త్రం మరియు ఉపయోగాలు. రెడ్ అలర్ట్ కూడా ఉండండి. మొక్కలు అంతరించి పోవడం వలన ఆక్సిజన్ క్షీణత పర్యావరణ వ్యవస్థలపైన మానవ జాతికి వినాశనకానికి ప్రతీక. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్